చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. రాజం మా బూతులు ఎక్కడ నేర్చుకున్నారు? మా డైరెక్టర్ గారు అండి. బూతులు అంటే మరీ బూతులు కాదండి, దొంగ కొడుక ఇవి ఉంటాయి కదా అవి. సో ఆ కెమిస్ట్రీ కుదరడానికి ఏం చేశారు? కథలో ఉన్న ఆ క్యారెక్టర్ ఆర్క్ కానీ, ఆ భావమరదలలో ఇది ఉన్న కానీ, ఆ ఎంటర్టైన్మెంట్ కానీ. ఒక సక్సెస్ తర్వాత వెళ్ళి చిరంజీవి గారిని కలిశారు. చిరంజీవి గారు చెప్పింది ఇప్పటికీ మైండ్లో ఉంది. ఆయన ఇచ్చిన సలహా ఏంటి? మీ హార్ట్ ఏంటి బాగా కొట్టేసుకుంటుంది. ఎంత చిన్న న్యూయాన్స్ పట్టుకున్నారంటే, సార్ నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ ఆ దాని మీద చూసి ఎందుకే చదివచ్చు. మీరు బ్లాక్ డ్రెస్ వేసుకొని బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని ఎయిర్పోర్ట్లోనూ సంతం చెప్పడం నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. అది బాగా బయలుదేరింది. బుర్ర పనిచేయలేదేమో తెలియదు, బట్ నేను బయటకు వచ్చి ఎయిర్పోర్ట్స్ లో ఫోన్ తీస్తాను. సినిమా తప్పించి ఆయనకి వేరే ప్రపంచమే తెలియదు. నాని గారి గురించి మీ మాటల్లో చెప్పండి, ఏం చెప్తారు? ఇంక సినిమా పిచ్చోడే అండి ఆయన. ఇంకా ఆయనకు అది తప్పితే ఇద్దరు స్వచ్ఛమైన స్నేహం ఉండొచ్చు, బట్ బయట చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. వీళ్ళిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారా? ఆ మాటలకి మీ సమాధానం ఏంటి? హాయ్, వెల్కమ్ టు మై షో. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీలో టాప్ పేరు అంటే రోషన్ శ్రీదేవి. వీరిద్దరి పేరే అనిపిస్తుంది. వీరు కోర్టు మూవీతో ఆల్రెడీ ఓ సూపర్ సక్సెస్ కొట్టారు. ఇప్పుడు బ్యాండ్ మేళ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో రోషన్ శ్రీదేవి ఇద్దరు మన ముందున్నారు. వాళ్ళని అడిగి బ్యాండ్ మేళ మూవీ విశేషాలతో పాటు వాళ్ళ కెరీర్ విశేషాలు తీసుకుందాం. హాయ్, నమస్తే. అంటే మామూలుగా ఎవరన్నా గెస్ట్ వస్తే ఎలా ఉన్నారు అని అడుగుతాను ఫస్ట్. మీ ఇద్దరిని అడగాల్సిన అవసరం లేదు. చాలా ఎనర్జీగా సూపర్గా ఉన్నారు. తాత ఓ మామూలు డ్రైవర్, గవర్నమెంట్ కార్యాలయంలో ఒక డ్రైవర్. మీ తాతగారు మస్తాన్, కరెక్టా? మీ నాన్నగారు ఒక చిన్న వైద్యుడు ఊర్లో, వైజాగ్ ఏజెన్సీ ప్రాంతం, కోనవరం. కోనవరం. తాతగారు ఇస్ రైట్, ఈజ్ అ గవర్నమెంట్ డ్రైవర్. నాన్నగారు ఇస్ అ ప్రైవేట్ అకౌంటెంట్. ఓకే. ఏజెన్సీ ప్రాంతం, చాలా రూరల్ ఏరియా. ఒకరోజు డిసైడ్ అయ్యారు, డాన్సర్గా కెరీర్ని మలుచుకోవాలనుకున్నారు, డ్యాన్స్ నేర్చుకున్నారు, హీరో అవ్వాలని ఒకరోజు డిసైడ్ అయ్యారు. మీకోసం మీ కుటుంబం మొత్తం బట్టలతో సహా ఇంటితో సహా మొత్తం సర్దుకొని మీ కెరీర్ని నిలబెట్టాలని హైదరాబాద్కి ఒట్టి చేతులతో పొట్ట చేత పట్టుకొని ఒకరోజు వచ్చేసారు. ఆ రోజు ఈ రేంజ్కి వస్తానన్న ధైర్యం మీకుందా? వెరీ స్పెషల్ క్వశ్చన్. అయ్యో, సింపుల్గా ఒకటే అండి, నా ఫ్యామిలీ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అండ్ మీరు అడిగిన ఆ క్వశ్చన్కి అక్కడి నుండి ఇక్కడ వరకు రావడం అనేది నా మీద నా తల్లిదండ్రి పెట్టుకున్న నమ్మకం, నా అన్నయ్య, నా చెల్లి, మా అమ్మ, నాన్న వీళ్ళు పెట్టుకున్న నమ్మకమే ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం, నేను దాన్ని నిలబెట్టుకోవడం, అది నేను చాలా బాధ్యతగా తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా పనిచేశాను. సో ఐ విష్ ఈరోజు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నారు. అండ్ నేను చూస్తున్నాను కదా రోజు, సో దే ఆర్ వెరీ హ్యాపీ. ఎన్నేళ్ళ వయసులో వచ్చారు మీరు? నేను ఇండస్ట్రీకి రావడం అయితే 10 years అయిపోతుందేమో అండి. అంటే నేను ఫస్ట్ డి జూనియర్ సీజన్ 2తో రావడం అయితే 10 years అయిపోతుంది. సో నేను డాన్సింగ్ స్టార్ట్ చేసింది ఒక 5 years ఆ టైంలో అనుకుంటా, లైక్ ర్యాండమ్గా. అంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, మీ చుట్టూ ఒక నలుగురు ఉన్నారు, నలుగురికి ఉపాధి ఇస్తున్నారు, నలుగురికి ఉపాధి కల్పించే స్థితికి వెళ్ళారు, కొన్ని లక్షల మందికి మీరు ఈరోజు నచ్చుతున్నారు. ఆ రోజు తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు రోషన్ని వేరే స్థాయిలో నిలబెట్టింది. ఆ రోజు తీసుకుందే అసలు నాదేం కాదండి, మా నాన్న, మా అమ్మ, నా ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయం ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది, ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. థ్యాంక్ యూ. అండ్ మీకు కాకినాడ లాంటి ఒక టౌన్, ఒక ఆడపిల్ల అంటే స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ఎత్తిన తల దించకూడదు. అలాంటి వయసులో, చాలా చిన్న వయసులో నేను రీల్స్ చేస్తాను, నేను స్టార్ని అవుతాను, చాలా చిన్న వయసులో బలంగా నమ్మిన తరువాత చుట్టుపక్కల ఉన్న బంధువులు ఆడపిల్లనేంది అలా వదిలేశారు, ఆడపిల్లనేంది అలా పెంచుతున్నారు, ఇలాంటి మాటలన్నీ మీ అమ్మగారు విన్నారు, మీరు విన్నారు. అన్నిటిని దాటుకొని సోషల్ మీడియాలో ఒక స్టార్ అయ్యారు. ఈరోజు
ఇలా ఒక స్టార్ హీరోయిన్గా నా ముందు కూర్చున్నారు. సో ఈ జర్నీ అంతా ఒక్కసారి వెనక్కి వెళ్తే ఏమనిపిస్తుంది? అంటే మమ్మీ చాలా సపోర్టివ్. నాకంటే ఎక్కువ మమ్మీకి నేను హీరోయిన్ అంటే అలా సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలని మమ్మీకుండే. మా ఫ్యామిలీ సైడ్ అంతా వాళ్ళెందుకు అలాగా రీల్స్ దాన్ని చదివించు మంచిగా అంటే నేను చదువుకుంటున్నప్పుడే చేసేదాన్ని. అంటే ఫ్రీ టైమ్ ఉన్నప్పుడే చేసేదాన్ని. బట్ ఎందుకు రీల్స్ అవన్నీ ఆపించేసేయి అన్నారు. మమ్మీ అస్సలు ఎప్పుడు వినలేదు. శ్రీదేవి అంటున్నట్లే స్టార్టింగ్‌లో అసలు మా నాన్నకి నా మీద ఎలా నమ్మకం ఎలా ఉండిందో అసలు నాకు తెలీదు. ఆబ్వియస్లీ ఏం బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ అంటే చాలా చాలా కష్టం. యూనో ఎన్ని ఆఫీస్‌లు, ఎన్ని ఆడిషన్‌లు, ఎన్నో అంటే అందరూ అంటూ ఉంటారు సక్సెస్ ఇలా మంచి మంచి సినిమాలు చేశాడు, కోర్ట్ అని మంచి సినిమా దొరికిందనుకుంటారు. బట్ ఐ వాంట్ స్ట్రాంగ్లీ సే దిస్, నాకు కోర్ట్ అనే సినిమా తగలడానికి 10 ఏళ్ళు పట్టింది. రాత్రికి వచ్చిన సక్సెస్ కాదు. 10 ఏళ్ళు పట్టింది నాకు ఆ రోజు తగలడం. మార్చ్ 14th 2025 మార్చ్ 14th అనే ఆ ఒక్క ఫ్రైడే నాకు రావడానికి నాకు 10 ఏళ్ళు పట్టింది. ఇది నాకు తెలిసి నేను ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పలేదు. నాకు మార్చ్ 14th 10 ఏళ్ళు పట్టిందండి నేను అక్కడి వరకు రావడానికి. క్వశ్చన్ యాక్చువల్గా ఈ సక్సెస్ అంటే మీరు అన్నట్టు చాలామంది రాత్రికి స్టార్ అయిపోయాడు ఇలా అనుకోవచ్చు. బట్ ఇది ఒక 10 సంవత్సరాల ప్రయాణం. ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో ఈ అనుభవాన్ని నేను మర్చిపోలేను, గుడ్ ఆర్ బ్యాడ్. ఆ రోజు జరిగిన ఘటన నేను మర్చిపోలేను అనే ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? పర్టికులర్గా నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు నీ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మంచైనా చెడైనా షేర్ చేసుకుంటే చాలామందికి అది ఇన్స్పిరేషన్ అవుద్ది. సో అందుకు అడుగుతున్నాను. ఫస్ట్ ఇండస్ట్రీలోకి రావడం అనేది ఒక రియాలిటీ షో ద్వారా జరిగిందండి. బట్ దాని ముందు అంటే ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను, బట్ దాని ముందు ఇంకా చాలా ఉండింది. స్టార్ట్ విత్ ఇండస్ట్రీ. ఫస్ట్ స్టెప్ ఒక రియాలిటీ షోలో జరిసాను. బట్ దాంట్లో నాకు ఫస్ట్ హిట్ బ్యాక్ అయింది. అందులో నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ నేనే అయ్యాను ఆ షోలో. అండ్ దెన్ నేను చాలా చిన్నపిల్లోని ఏంటి ఎంతమందిలో నేను ఎలిమినేట్ అయిపోవడం ఏంటి అన్న ఒక ఫీలింగ్లో ఉన్నప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ అన్నపూర్ణ స్టూడియోస్లో అలా డౌన్ దిక్కుంటూ వస్తున్నాను. మా నాన్న నాతో అన్న ఒక మాట, నీ కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయింది, నువ్వెందుకు ఇలా ఉన్నావు, చాలా లైఫ్ ఉందరా, విల్ గో ప్లేసెస్, ఇదంతా పిచ్ లైట్, నీకు చాలా టాలెంట్ ఉంది, విల్ గో సమ్వేర్, అంత లైట్ తీసుకో, ఎటు వెళ్దాం చెప్పాను అన్నారు. ఆ మాట నాకు ఇప్పటికీ బాగా గుర్తుంటుంది. అండ్ దాని తర్వాత కీప్ ఆన్ వర్కింగ్. నేను ఏది నా మనసుకు తీసుకున్నాను కదండి. అంటే ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నాను అనుకోండి, అందులో వేరేవాడు ఏం చేస్తున్నాడు, ఇంకోటి ఏం చేస్తున్నాడు, అయ్యే నేను మనసులో తీసుకున్నాను కాదు. నాకు వచ్చింది నేను ఎంత బాగా పోర్ట్రే చేసుకున్నాను అనేది నేను ప్రతిసారి చూసుకునేవాడిని. సో దట్స్ హౌ నేను ఎన్ని సినిమాలు చేసుకున్నా ఏది చేస్తున్నా నేను ఇదే ఫిలాసఫీతో వెళ్తూ ఉండేవాడిని. ఇంకా అలా ఎన్నో ఆడిషన్స్, ఎన్నో ప్లేసెస్. నా కెరీర్ కోసం నాకు ఏం కావాలో మా నాన్న నా వెనకాలే ఉంటూ నన్ను మొత్తం తిప్పారండి. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఇంత హ్యాపీగా నేను వాళ్ళని చూసుకుంటూ ఉంటున్నాను అంటే దానికి కారణం మా నాన్న. సూపర్. అండ్ కాస్త ఇంటర్వ్యూ ఎమోషనల్ అయింది కాబట్టి మనం శ్రీదేవి గురించి కాస్త ఫన్నీ విషయం తెలుసుకుందాం. ఎమోషనల్ అంటే ఫస్ట్ టైం అంటే నాకు ఇలా ఒక ఫ్యామిలీ సైడ్ నుండి అడగడం వాజ్ వెరీ స్పెషల్. ఇందాక శ్రీదేవి అంటుంది కదా, సో నన్ను ఇండస్ట్రీ వైపు తిప్పుతున్నప్పుడు మా నాన్న, మా ఫ్యామిలీలో చాలా మంది ఉండి మా డాడీకి కొడుకుల్ని పెంచడం రాదు వాడికి అనేసి అన్న మాటలు కూడా ఉన్నాయి. సో ఫ్రమ్ దేర్ టు ఈస్ వెరీ హ్యాపీ నౌ. నేను ఆ మనిషిని చూడగలుగుతున్నాను, ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారో. అండ్ మేము ఎప్పుడైనా ఎదురెదురుగా కూర్చొని ఏం మాట్లాడుకోం కానీ మనసులో చాలా హ్యాపీ ఉంటుంది. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఈ సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అండ్ అదే చెప్తున్నాను ఇందాక, 10 ఏళ్ళ కష్టం రాత్రి అయిపోలేదు. అండ్ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ. ఒకటే నమ్ముతానండి, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి అని నేనైతే బిలీవ్ చేస్తాను. మనల్ని మన కష్టాన్ని మనం నమ్ముకోవాలండి, అంతే. ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ఆ యూనివర్స్ అలా డిసైడ్ చేస్తుంది, అంతే. కష్టాన్ని మనం నమ్ముకోవాలి, అంతే. అండ్ మీరు ఇందాక అన్నారు చదువుకుంటేనే చేసేదాన్ని రీల్స్ అని చెప్పేసి, బట్ అస్సలు చదివేవాళ్ళు కాదంటే. అంటే కాదు, అంటే చదివేదానండి, మరీ అంత ఫెయిల్ ఏం కాదు. అంటే నేను ఒక 1 వీక్ బ్యాక్ కోనా గారిని ఇంటర్వ్యూ చేశాను.
ఆయన లేదు చదువుతుండే అసలు. అయ్యో ఏమన్నారనా కరెక్ట్ ఉంటావురా. ఏమన్నారు? వెరీ టాలెంటెడ్, ఉమ్. బట్ చదువుల్లో కాదు. ఇప్పుడు చదువు ఒకటేనండి టాలెంట్ ఆయన ఇచ్చేది. అన్నింది కూడా అదే. ఆ, ఆ అమ్మాయిని అనవసరంగా చదవమని ఫోర్స్ చేసేవాళ్ళు, కానీ తను బయట వెరీ టాలెంటెడ్, సూపర్ టాలెంటెడ్, సూపర్ నాలెడ్జ్డ్. సో ఆ విధంగా ఎంకరేజ్ చేయమని చెప్పి నేను చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్కి చెప్పానని చెప్పారనమాట. సో చదువు విషయంలో ఎలా ఉంటారు? అసలు నేను కాలేజ్కి వెళ్ళి చాలా రోజులైంది. గుర్తు చదువు విషయంలో నేను చాలా అంటే నా ఫేవరెట్ సబ్జెక్ట్స్ అయితే నేను చాలా దృష్టి పెట్టి చదువుతా. ఇంగ్లీష్. మ్యాథ్స్ రే మ్యాథ్స్ అవన్నీ అస్సలు అస్సలు రాదండి బాబోయ్. టార్చర్ మ్యాథ్స్, నాకు అసలు ఇష్టం కూడా లేదు. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? సైన్స్ చాలా ఇష్టం, Okay. బయాలజీ అలా అంటే కొంచెం అన్ని తెలుసుకునేవి ఇష్టం. అండ్ నెక్స్ట్ మనం బ్యాండ్ మేళం విషయంకి వద్దాము. Yeah. మీరు కోర్టు సినిమా చేసేటప్పుడు కోర్టు సినిమా బడ్జెట్ ఎంత, లేకపోతే కోర్టు సినిమా ఎంత కలెక్ట్ చేయాలి, ఎంత సక్సెస్ అవ్వాలి, ఇదంతా మీ వర్క్ కాదు, మీ పెయిన్ కాదు, నాని గారు చూసుకున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా కోన వెంకట్ గారు మీకు బ్యాకప్ ఉన్నారు. కానీ మీ ఇద్దరికి తెలుసా బ్యాండ్ మేళ మూవీకి మీ ఇద్దరిని నమ్మి ఎంత ఇన్వెస్ట్ చేశారు? 10 కోట్ల రూపాయలు. 20 ఏళ్ళున్న ఒక ఇద్దరు పిల్లల మీద 10 కోట్ల రూపాయల ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో భయం అనిపిస్తుందా, బాధ్యతగా ఉందా, ఎలా అనిపిస్తుంది? ఈ బడ్జెట్ తెలియకపోయినా మాకు రెస్పాన్సిబిలిటీ. అంతే ఉందండి అది. ఇది అంటే ఇప్పుడు ఏదో ఇలా సినిమా చేస్తున్నాను కాదు, నాకు ఏ సినిమా చేసినా మన పనికి మనం 100% చేయడం అనేది ఇది ఎక్కువ. బట్ ఇప్పుడు ఇంకా ఆబ్వియస్లీ ఇంకెక్కువ బాధ్యతగా ఉంటుంది కదా. అంటే మీకు ఇద్దరికి బడ్జెట్ చెప్పలేదా కోన గారు? చెప్పలేదండి అసలు, ఆయన అలాంటివి ఏమీ లేదు. మీకు ఎంతసేపు మేము ఎంత హ్యాపీగా ఉన్నాం ఎలా నేను అడిగాను యాక్చువల్లీ, నేను ఫస్ట్ కాల్ చేసి అడిగాను, అంకుల్ అసలు ఎంత ఇది చేస్తున్నారంటే నాకు ఇది కథ నచ్చింది కాబట్టి నేను ఎంతైనా పెడతానమ్మా అని అన్నారు. అదే అదొకటి నేను అన్నారు. ఇది డైరెక్టర్ అన్న దగ్గర కూడా విన్నాను అన్నమాట. ఏంటంటే సతీష్ నీకేం కావాలి, సతీష్ నీకేం కావాలి అని తెచ్చి ఇచ్చేసేవాళ్ళు అంతే. సతీష్ ఇది సతీష్ అది ఏమీ లేదు. సతీష్ నీకేం కావాలి వచ్చేసేది. అండ్ సతీష్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, సతీష్ గారు కోన గారిని కలిసిన సిచ్యువేషన్ తెలుసా మీకు? అంటే ఫస్ట్ మీటింగ్ బేసిక్గా ఈ కథ ఐడియా లేదన్న నాకు. ఫస్ట్ మీటింగ్లో సతీష్ గారు కోన గారిని కలిసిన ఒక్క మాట ఏం తెలుసా? మనమే. 1 కోటి రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయల్లో ఈ సినిమా తీసేద్దాం. అంటే ఆయన ఇండస్ట్రీలో తిరిగి ఛాన్స్ కోసం ఇబ్బందులు పడిపోయి తన దగ్గర ఒక మంచి పాయింట్ ఉంది. ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తే ఎంత తక్కువలో అయినా తీసేద్దాం అని చెప్పి 1 కోటి రూపాయలైనా పెట్టండి నేను ఈ సినిమా తీసేస్తానంటే, కోన గారు లేదు ఈ కథ 1 కోటి రూపాయలతో తీయాల్సిన కథ కాదు, దీనికి పేరింగ్, ఆ కాస్టింగ్, దాని బడ్జెట్ మొత్తం నేను తీసుకుంటానని చెప్పి మొత్తం తన భుజాలు వేసుకొని మీ ఇద్దరిని ఆన్బోర్డ్ చేసి సినిమా స్కేల్ పెంచేసి ఈరోజు బ్యాండ్ మేళం ఈ ప్రమోషన్ వీడియోస్ కానీ, టీజర్స్ కానీ, సాంగ్స్ కానీ అండ్ మీ ఇద్దరి లుక్ కానీ ఇంత అద్భుతంగా అంత ఉందంటే మొత్తం కోన గారు దీని రేంజ్ని పెంచేశారు. వెరీ ట్రూ అండి. నాకు అది తెలుసు పర్సనలీ. కోన వెంకట్ గారు ఈ సినిమా చేస్తున్నారు అన్నప్పటి నుండి ఎప్పుడైతే ఆయన మా దగ్గర కథ తీసుకొచ్చారో ఇట్స్ వెరీ ఎక్సైటెడ్. బట్ ఎప్పుడైతే ఈ రన్ త్రూ సినిమాలో చేస్తానో ఆయన ఓన్లీ ప్రొడ్యూసర్ బ్యాక్ ఆన్ మనిషే కాదు, ఇస్ ద మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ రోషన్ నువ్వు చెప్పు, కోన గారు ఈ కథ నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు శ్రీదేవి మళ్ళీ హీరోయిన్ అని ముందే చెప్పారా, తర్వాత చెప్పారా? శ్రీదేవే హీరోయిన్ అనగానే నీ రియాక్షన్ ఏంటి? అంటే ఈ కథ వినేటప్పుడు అది నీకు ఎక్కువ ఐడియా ఉందేమో నాకు తెలిసి, నీతో ఎక్కువ చెప్పినట్లు అంటే యాక్చువల్లీ అంటే అనుకుంటున్నారు మీ ఇద్దరినే అని చెప్పి పంపించారు ఇద్దరిని. అంటే ఐ మీన్ నాకు తెలీదు. నాకు కాల్ చేసి చెప్పడం అయితే మీరిద్దరే అనుకుంటున్నాము, కోన గారు కాల్లోనే చెప్పారు. సో అనుకుంటున్నాము ఒకసారి విను అని చెప్పేసి అన్నారు. సో విన్నాను అంతే. సో నేను బేసిక్గా ఫ్రమ్ నోవేర్ ఒక ఆడియన్ లా కథ విన్నాను అండ్ నాకు చాలా బాగా ఎగ్జైట్ చేసింది, ఎస్పెషల్లీ క్లైమాక్స్. సో ఇది ఒక కొత్త, అంటే ఇప్పటివరకు ఒక బావమరదల కథ వచ్చి చాలా రోజులు అయిపోయింది. కరెక్ట్. ఇప్పుడు బావమరదల కథ అంటే ఉయ్యాల జంపాలు అలా అలా అంటారు కదా, బట్ యూనో చాలా రోజులు అయిపోయింది అంత మంచి బావమరదల కథ వచ్చి. బట్ ఇప్పుడు ఇంత మంచి కోట్తో చందు జాబ్లీని ఇంత ఓన్ చేసుకున్న ఆడియన్స్కి మళ్ళీ మేమిద్దరం ఒక బావమరదల్లా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్, అది ఎప్పుడైతే మళ్ళీ చెయ్యాలి అని ఎప్పుడైతే మీ ఇద్దరు చేస్తేనే బాగుంటుందని నాకు ఎప్పుడైతే కోన గారు చెప్పారో దట్ హిట్ మీ. అరే కరెక్ట్ అంటే ఇప్పుడు కోర్టులో చందు జాబులే ఆర్ వెరీ డిఫరెంట్ అండ్ ఇప్పుడు ఒక బావమరదల్లాగా ఒక యాదగిరి ఒక రాజమ్మ చేస్తే
వి వెరీ సర్ప్రైజింగ్ అనేసి అలా జరిగింది. అని క్యారెక్టర్ పేర్లు ఎలాగో తీశారు కాబట్టి రాజం మా బూతులు ఎక్కడ నేర్చుకున్నారు? మా డైరెక్టర్ గారే అండి. ఆ, అసలు నార్మల్‌గా అంటే నార్మల్గా కూడా తిట్టుకోరా? ఏయ్! ఆగండి. నేను ఆంధ్ర వేరు కదా! నేను ఇలా బావపాడుకో అవన్నీ నేను తిట్టను. ఆంధ్ర బూతులు తిడతారా? ఆంధ్ర బూతులంటే మరీ బూతులు కాదండి. దొంగ నా కొడుకా ఇవి ఉంటాయి కదా! అవి. అవి మాత్రం. డబ్బింగ్ కష్టమైందా బాగా? లేదు. ఎందుకంటే ఆహ్, హ్మ్. ఆహ్, వీళ్ళ మదర్ క్యారెక్టర్ ఒక అమ్మ మా మదర్ చేశారు. క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేస్తున్నారో యోగిత యోగిత గారు. గారు. ఆవిడే జస్ట్ ఆవిడ ఫుల్ తెలంగాణ. సో, ఓకే. నా డైలాగ్స్ మట్టుకు అన్నీ ఆవిడి చెప్పేసారనమాట. సో, నాకు ఆవిడ వల్ల చాలా ఈజీ అయింది. సో, వెంటనే అయిపోయింది. డబ్బింగ్‌లో అలా ఈజీ అయింది. ఆన్ లొకేషన్ సతీష్. ఆన్ లొకేషన్ సతీష్ గారు. యాహ్! ఆయన చెప్పడం వల్ల కొంచెం ఓకే. చేయగలను. కొంచెం తెలంగాణ వచ్చింది. అండ్ మీకు కొత్తే కదా? అండ్ బేసిక్‌గా అంటే కొంచెం నాకున్న ఫ్రెండ్స్ కొంచెం తెలంగాణ, ఆంధ్ర అంటే కొంచెం మిక్స్డ్ ఉన్నారు కాబట్టి నాకు కొంచెం ఈజీ అయింది. యాహ్! అంటే నాకంత హార్డ్ ఏం అనిపియలేదు. అనిపించలేదు. ఆ! అంటే ఈ మూవీలో చూసుకుంటే ఇప్పుడు వచ్చిన 2 సాంగ్స్‌లో కూడా డాన్స్ చాలా బాగుంది. అంటే మీకు కోర్ట్‌లో మీ ఇద్దరు క్యారెక్టర్‌లకి కొంత పరిధి ఉంటది. లవ్ స్టోరీ తర్వాత అక్కడ ఒక సీరియస్ సబ్జెక్ట్ ఉంది. హ్మ్. బట్ ఇక్కడ అలా కాదనమాట. సో, టోటల్ బావ మరదలు కథనమాట. అవును. సో, ఆ కెమిస్ట్రీ ఎలా కుదిరింది? అంటే ఇక్కడ చాలా అవసరం. హ్మ్. కోర్ట్ మూవీ విషయానికొస్తే ఒక సీరియస్ సబ్జెక్టు దాంట్లో లవ్ ఉంటది కొంత పార్ట్. బట్ ఇక్కడ అలా కాదు కదా! హ్మ్. 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 సో, ఆ కెమిస్ట్రీ కుదరడానికి ఏం చేశారు? ఆహ్, కథిన్నప్పుడే బేసిక్‌గా నేను కథిన్నప్పుడే ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఆ కథలో ఉన్న ఆ క్యారెక్టర్ ఆర్క్ కానీ, ఆ భావమరదలలో ఇది ఉన్న గాని, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ గాని, ఆ ఎమోషన్ గాని అవన్నీ ప్రాపర్‌గా అర్థమయ్యాయి. అంటే బేసిక్‌గా సతీష్ డైరెక్టర్ గారు ఎలా నరేట్ చేస్తారంటే, ఆయన ల్యాప్‌టాప్ ఆన్ చేసుకొని ఇలా కూర్చొని నేను చెప్పను, నేను నించొని చెప్తానని ఆయన నించొనే మొత్తం నరేట్ చేశారనమాట. ఓకే. సో, ఆయన నరేట్ చేసిన దాంట్లో ఏదైతే ఆ కన్విక్షన్ ఇప్పుడు నేను కట్ చెప్తుంది మీరు ఈ కథను ఓకే చేసేయాలన్నట్లు చెప్పలేదు. అండ్ బ్యాక్ ఆన్ ఈ స్టోరీ నాకు ఐడియా ఉంది. ఏదైతే ఆయన ఎన్నో ఆఫీసులు తిరిగి ఎన్నో దగ్గరని. బట్ ఆయన కథ చెప్పేటప్పుడు మట్టుకు ఆయన వెరీ కన్విక్షన్‌తో వెరీ జెన్యూన్‌గా ఈ కథ చాలా బావుంటది. మీరు చేస్తే బావుంటది అన్న ఇదిగా చెప్పారు. సో, అది నాకు చాలా అనిపించింది. సో, యాహ్! అది ప్లస్ కూడా అయింది. ఆ కథలో భావమరుదులు ఎలా ఉన్నారని అర్థమైపోయింది. హ్మ్. ఆయన కన్విక్షన్‌తో, ఆయన ఇదితో అర్థమైపోయింది. అండ్ ఒక భావమరుదులు అన్న తర్వాత ఆ చనువు ఎలా ఉంటదో ఐడియా ఉంటది గదా! సో, ఇగ అది మాకు చాలా ఈజీ అయిపోయింది. బికాజ్ మేము కోర్ట్ కంటే ఒక ముందు 2 ఇయర్స్ ముందు నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ అనమాట. సో, మా కోర్ట్‌తో ఇంకెక్కువ క్లోజ్ అయ్యాం. మేము ఇంక బ్యాండ్ మేళం చేసేటప్పుడు ఇంక ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. సో, యాహ్! అది అందులో కెమిస్ట్రీ కోసం ఏమి వర్క్ చేసిందేం లేదు. మేము జస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాం. యాక్చువల్‌గా మీ ఇద్దరు చాలా ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. మేము కోర్ట్ కంటే ముందు 2 ఇయర్స్ ముందే ఫ్రెండ్స్ అని చెప్పేసి. అసలు ఫస్ట్ మీటింగ్ మీ ఇద్దరిది ఎక్కడ, ఎలా జరిగింది గుర్తుందా మీ ఇద్దరికి? ఆఫ్ కోర్స్ నా బర్త్‌డే రోజు. హ్మ్. డిసెంబర్ 2022 యాహ్! హ్మ్. అప్పుడు కలిసారు రోషన్ ఫస్ట్ టైమ్. హ్మ్. అంటే ఎలా కలిసారు? బర్త్‌డే రోజు ఎందుకు నేను కలిసారు? ఫోన్ చేసి పిలిచాండి అంతే. ఫోన్ చేసి పిలవాలంటే అంతకుముందు పరిచయం ఉండాలి గదా! అదే అంటే బేసిక్‌గా ఇంతకుముందు ఇద్దరం చైల్డ్ యాక్టర్స్ గదా! హ్మ్. సో, మాకు అది ఎలా పరిచయమయ్యామో ఐడియా లేదు. ఆ! బట్ వి బికేమ్ ఫ్రెండ్స్. ఓకే. అలా ఫ్రెండ్స్ గానే ఉన్నాం. సో, వన్ ఫైన్ డే ఎప్పుడో కలుద్దాం అనుకున్నాం. బట్ ఆ రోజు నా బర్త్‌డే రోజు వీలయ్యి ఆ రోజు అలా కలవడం జరిగింది అంతే. ఓకే. అండ్ శ్రీధర్ గారు మీకు ఒక ఇంపార్టెంట్ క్వెషను. మామూలుగా చాలామంది ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్లు గాని చాలామంది రీల్స్ చేసుకునే అమ్మాయిల్ని యాక్టర్స్‌గా మార్చొద్దు. వాళ్ళకి ఛాన్స్‌లు ఇవ్వద్దు. రీల్స్ వేరు, యాక్టింగ్ వేరు. ఇలాంటి ఒక బలమైన అభిప్రాయంతో ఉంటారు. హ్మ్. హ్మ్. మీరు దానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ఎంతవరకు వ్యతిరేకిస్తారు? వ్యతిరేకించే అంత నేనేం చెప్పలేనండి మీ అసలు. అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం అంటే నేను యాక్చువల్లీ కోర్ట్‌లో సెలెక్ట్ అయిందయితే రీల్స్ త్రూ. హ్మ్. బట్ నేను ముందు నుంచి నేను 'కిరాక్ కిడ్స్' అవన్నీ షో చేశాను. నేను ఎప్పుడైతే 10థ్, 8థ్ ఈ క్లాసెస్‌లో నేను రీల్స్ చేయడం స్టార్ట్ చేశా. హ్మ్. హ్మ్. సో, అంతకు ముందు నుంచి నేను చిన్న చిన్న సినిమాలు చేశాను. బట్ అంత ఏమంటారు గుర్తుపెట్టుకునే అంత క్యారెక్టర్స్ కావు. సో, రీల్స్ ఏదో మామూలు రీల్స్ అవి. అది ట్రెండ్ చేశారంతే. మామూలు రీల్స్ ఏంటండి? 7,00,000 మందికి పైగా మీకు ఫాలోవర్స్ ఉన్నారు. అవును. బట్ అంటే ఈ గోదావరి వైపు రీల్స్ చేయడం హ్మ్. అలా చేసేదాన్ని. బట్ అది కోర్ట్‌లో జగదీష్ గారు చూసి అప్పుడు తీసుకుంది. దట్స్ ద
స్టోరీ అసలు రీల్స్ అనేది ఎందుకు వచ్చింది అనేది అదే. సో కోర్టులో నన్ను రీల్స్ చూసుకుని తీసుకున్నారు. ఓకే. సో బట్ ఎలా యాక్టింగ్కి వచ్చేది కష్టం అవ్వలేదా? కష్టం అంటే అయ్యో కష్టమే అసలు. అంటే ఫస్ట్ నేను 30 డేసా నేను ఒక 1 మంత్ అలా నేను క్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు మన వర్క్ షాప్ చేసాం. వర్క్ షాప్ యాక్టింగ్ క్లాస్ తీసుకున్నాను కోర్ట్‌కి. ఓకే. సో ఈజీ అయింది ఆయన వల్ల. అండ్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు దాకా మీరు వర్క్ చేసినది కూడా చాలా కంఫర్ట్గా ఉండే ఎన్విరాన్మెంట్లోనే వర్క్ చేశారు. నాని గారి ప్రొడక్షన్లో అయితే కోన వెంకట గారి ప్రొడక్షన్లో అయితే వెరీ గుడ్. అంటే వాళ్ళిద్దరు కూడా సినిమా పీపుల్. సినిమా తప్పించి వాళ్ళకి వేరే ఏం తెలియదు. కోన గారి బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు. ఇంకా నాని గారి గురించి అయితే అందరికీ తెలుసు. సో చాలా కంఫర్ట్గా ఉండే ప్లేస్లోనే వర్క్ చేశారు. ఇది కాకుండా నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుంది అనిపిస్తుంది ఇండస్ట్రీలో మీకు? ఇప్పుడు నేను ఒక 2 తమిళ సినిమాలు చేస్తున్నా. సో ఆ ఇద్దరి బ్యానర్స్‌లో కూడా చాలా చాలా కంఫర్ట్. ఈ 2 వచ్చే సినిమాలు నాకు తెలీదు. ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలి. అంటే ఎలా ఉన్నా అంటే అది ఇబ్బంది కలిగిస్తే ఆబ్వియస్లీ ఇది చేస్తాం. బట్ ఇప్పటికొచ్చి నేను ఫేస్ చేసిందయితే ఎవరు అసలు అలా లేరు. ఓకే. అండ్ మీ ఇద్దరు కూడా ఒక సక్సెస్ తర్వాత వెళ్ళి చిరంజీవి గారిని కలిశారు. సో చిరంజీవి గారు చెప్పింది మీకు ఇద్దరికి ఇప్పటికీ మైండ్లో ఉంది, ఆయన ఇచ్చిన సలహా ఏంటి? అది నీ మనసులో దాచిపెట్టుకుంటారండి. ఏం చెప్పారు ఆయన? నీ హార్ట్ ఏంటి ఇందులో కొట్టేసుకుంటుంది? బిగ్ ఫ్యానా? ఆయనకి చాలా ఇష్టం. ఏం చెప్పారు? యాక్చువల్లీ ఆయన చెప్పింది కూడా నేనే వీడియో తీసాను, రికార్డ్ చేసింది. సో ఆ రోజు వెళ్తున్నా అప్పటి నుంచి వాడు ఫుల్ టెన్షన్ అనమాట. అయ్యో ఏం మాట్లాడా, ఆయన చూస్తే నేను అసలు స్పెల్ బౌండ్ అయిపోతా అన్నట్టు. సో నేను వెళ్ళినప్పుడు ఆయన షర్ట్ మీద ఆటోగ్రాఫ్ రాస్తున్నారు. సో అది నేను నార్మల్గా ఫోటో తీస్తున్నా, సరే వీడియో క్యాప్చర్ చేద్దామని స్టార్ట్ చేసా. అప్పటి నుంచి చెప్తున్నా, అప్పటి నుంచి ఆయన స్టార్ట్ చేశారు. సో అంటే బేసిక్గా దాని తర్వాత ఆయన అంటే ఐ మీన్ సార్తో కూర్చొని మాట్లాడేటప్పుడు కానీ అంతా నాకు బేసిక్గా అదంతా ఏదో ఒక డ్రీమీ ఫీల్ లా అనిపించింది. ఇట్ వాస్ వెరీ నైస్. ఆయన చెప్పిన మాట కళ్ళమే ఒకటే అంటే మీరు ఆయన ఏం చెప్పారు అని గుర్తుపెట్టుకోమంటున్నారు. బట్ ఆయన కలిసి అలా చూస్తూనే ఉండిపోయాం. అలాగే ఉన్నాం. చాలా మాటలు చెప్పారు. లైక్ ఒక మాట అన్నారు, యా ఐ రిమెంబర్. ఒక రోజు ఆయన వెళ్ళి మీ అందరం ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుకునేటప్పుడు అందరి గురించి ప్రే చేసిన తర్వాత ఎంత చిన్న న్యూయాన్స్ పట్టుకున్నారంటే సార్, కోర్ట్ ఫిలిం షూట్ చేసేటప్పుడు ఒక మెయిన్ సీక్వెన్స్ ఏదైతే 16 నిమిషాలు ఏం చేస్తారు అన్న సీక్వెన్స్లో పెళ్లి మండపం పైకి వెళ్ళాక జగదీష్ అన్న ఇటు సైడ్ ఒక ఫ్రేమ్, అటు సైడ్ ఒక ఫ్రేమ్ పెట్టారు. ఎందుకంటే ఒకటి సీసీ కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకటి ఈ ఫ్రేమ్, 2 పెట్టారు. అండ్ జగదీష్ అన్న చెప్తున్నారు, రోషన్ నువ్వు ఇప్పుడు ఏదైతే మీ ఇద్దరు అంటే మా ఇద్దరికి ఏదైతే మీరు చేస్తున్నారో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సేమ్ ఎందుకంటే వేరే యాంగిల్లో కూడా చేయాలి అన్నట్లు, సేమ్ హ్యాండ్ యాక్షన్ దాన్ని ఓకే అని అన్నా. బట్ నాకు కథ తెలుసు కదా, కథలో ఏంటి నేను లోపలికి వెళ్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఫీల్ లైక్ ఏదో జరుగుతుందన్న ఇది. బట్ ఎండింగ్ కి మనం వేరే సర్ప్రైజ్ చేస్తున్నాం అని అది నాకు మనసులో ఉండింది, అది నాకు తెలుసు. సో అది నేను ఎవరికి చెప్పకుండా నేనేం చేశానంటే వాళ్ళకి ఇంకెక్కువ ఎక్సైట్మెంట్ కోసం వెళ్తూ అలా గ్రిల్ మీద చెయ్యేసి కింద చూసి లోపలికి వెళ్ళేటప్పుడు అటు ఇటు చూసి లోపలికి వెళ్తా. ఇది అసలు ఎవరికి చెప్పలేదు బేసిక్ గా. సో నాకు నేను అలా ఫ్రీ ఫ్లో లో చేసుకున్నాను. అది చిరంజీవి గారి నోటి నుండి విన్నాను నేను. యా అంత చిన్న పర్టికులర్ పాయింట్ వెళ్ళిపో నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ ఆ దాని మీద చూసి ఎందుకు వేసావే చెయ్యి అని అన్నారు. అయ్యో సార్ రిప్లై ఇచ్చారు మీరు? నేను నవ్వుతూనే ఉన్నాను సార్. అంటే దాని దగ్గర నా ఏం ఆన్సర్ లేదు, ఎందుకంటే ఇట్ వాస్ వెరీ కలోకియల్. నాకు కథ ఐడియా ఉంది, ఆ సిచ్యువేషన్ లో ఆడియన్స్ ఎలా చూస్తాడు ఆ సినిమాని. ఆ టైంలో నేను ఏదన్నా చిన్న కథకి ఏమి ఇబ్బంది అవ్వకుండా ఏదో చిన్న ఎక్సైట్మెంట్ పెంచొచ్చేమో అన్న ఫీలింగ్ తో ఆ గ్రిల్ మీద చెయ్యేసి అలా చూస్తాను. వెళ్తే వెళ్ళావు కానీ తొంగేందుకు చూసావయ్యా అని అన్నా. సో యాక్చువల్ గా మీకు ఒక విషయం చెప్పాలి, చిరంజీవి గారు ఊరకనే అడగలేదు, దాని వెనకాల చాలా పెద్ద విషయం ఉంది. చిరంజీవి గారి ఫస్ట్ సినిమా, ఆ సినిమాలో 5 మంది హీరోలు, మన ఊరి పాండవులు అని చెప్పి ఫస్ట్ సినిమా కాకపోయినా హీరోగా మన ఊరి పాండవులు అని చెప్పి ఒక సినిమా. దాంట్లో అందరూ
పనికి వెళ్తారు. పనికి వెళ్ళినాక భోజనానికి రావాలి. ఒక తర్వాత ఒకరు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలన్నమాట. మిగతా ఒకతను కాళ్ళు కడుక్కుంటున్నారు, మిగతా ముగ్గురు అట్లా నిలబడుతున్నారు. వెనక ఈయన ఏం చేస్తున్నాడంటే ఆ పైన పడిన దుమ్ముని దులుపుకుంటున్నాడు. ఆ గడ్డి దులుపు ఆ డైరెక్టర్ చెప్పాల. అది ఆయన వేసుకొని ఆ పని చేసి వచ్చారు కదా, పని చేసినప్పుడు తల మీద ఒంటి మీద డస్ట్ ఉంటుంది కదా, ఓకే. అది దులుపుకుంటున్నాడు. వా. మిగతా ముగ్గురు ఆ పని చేయాల, ఇంకో వ్యక్తి ఆ పని చేయాల, చిరంజీవి గారు ఆ పని చేశారు, డైరెక్టర్ గారు అది పట్టుకున్నారు. అంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడం. సారు అది గమనించి అందుకు అడిగారు మిమ్మల్ని, నాకు తెలిసి. ఆయన ఒక మాట అన్న, ఆయన ఒక సజెషన్ ఇచ్చిన చాలా పెద్ద అర్థం ఉంటుంది ఊరకనే. Very true, అండ్ very ఇంకోటి మీ డ్యాన్స్ గురించి కూడా చాలా స్పెషల్గా మాట్లాడారట. అవును ఉమ్. అవును. డాన్స్ గురించి మాట్లాడారు. దాని తర్వాత ఏదైతే ఆ స్లాంగ్ ఏదైతే పట్టుకున్నానో నేను, దాని గురించి కూడా మాట్లాడారు. చాలా బాగా చేసావయ్యా, ఆ మాటలు ఏదైతే ఏంటహే పోహే అనే ఆ స్లాంగ్ ఏదైతే ఉందో చాలా బాగా పట్టుకున్నావు నువ్వు, అది ఏదో అన్నారు. లైక్ థ్యాంక్ యూ సార్. అండ్ స్పెల్ బౌండ్ అండి అంతే. ఆ మనిషిని చూస్తూ, ఆ మనిషి మాట్లాడుతూ, మన వర్క్ గురించి ఆయన ప్రే చేస్తుంటే ఇట్ వాజ్ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్. మా ఇంట్లో ఆయన సైన్ చేసిన ఆ పోస్టర్ అలాగా మా ఇంట్లో అలా ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాను నేను. అండ్ సాయి కుమార్ గారు అంటే ఇండస్ట్రీలో ఒక లెజెండరీ పర్సనాలిటీస్ అంటే ఆయన ముందు వరుసలో ఉంటారు. అంత పెద్ద యాక్టర్. మీరు ఆయన కూతురుగా వర్క్ చేశారు ఈ సినిమాలో, బ్యాండ్ మేళం. సో ఆయనతో జర్నీ ఎలా ఉండింది? సో వెరీ స్పెషల్ అండి. అయ్యో, ఆయన అంత పెద్ద యాక్టర్ పక్కన అదే వాళ్ళ కూతురుగా చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ చాలా స్వీట్ ఆయన. ఎప్పుడు పాపం రోజు రోజు కదా, ఎవ్రీ ఏ సెలబ్రేషన్ వచ్చా హ్యాపీ హోలీ ఇవన్నీ పెడుతుంటారు. అండ్ ఆల్సో సినిమా చూసి కూడా మాకు టెక్స్ట్ చేస్తూ ఉంటారు. అండ్ కోర్ట్ తర్వాత నాకు ఆయన కాల్ చేశారు. కాల్ చేసి చాలా బాగా చేసావమ్మా. సో అండ్ సెట్లో ఏదన్నా మంచి మూమెంట్ ఉందా? అసలు బ్యాండ్ మేళం సెట్ అంతే ఫుల్ ఫన్. ఎందుకంటే ఫుల్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ మేమంతా చాలా ఫుల్ ఫన్ ఉండే. సో యాక్టింగ్ కొంచెం తక్కువ, ఎక్కువ ఫన్ ఉండే. సో అలా చాలా జాలీగా అయిపోయింది. అండ్ మీకు ఈ మూవీకి సంబంధించిన మార్కెట్ ఎంత అవుతుంది, ఈ లెక్కలు ఏమన్నా తెలుసా? అసలు ఏమీ తెలియదు. ఓటీటీ ఎంత అమ్ముడుపోతుంది అసలు ఏమన్నా తెలుసా? అవన్నీ తెలుసు కానీ ఏంటని నేను కనుక్కున్నాను. ఓకే. అండ్ మీ మూవీ ఫంక్షన్లోనే బాబీ గారు నీతో ఒక మాట అన్నారు. నువ్వు త్వరగా పెద్ద అయిపోతే నీతో నా లవ్ స్టోరీ తీయాలని ఉంది. ఎందుకు అంత స్పెషల్ మూమెంట్ బాబీ గారికి? అంటే బ్యాండ్ మేళం వ్యాలంటైన్స్ డేకి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. దానికి పోస్టర్ కూడా వేసాం. బట్ సడన్ గా కోన వెంకట గారికి ఒకటి స్ట్రైక్ అవుట్ అండి. ఏదైతే శివ నిర్వాణ గారు డైరెక్ట్ చేసిన నిన్ను కోరి సినిమాలో ఆ ఫస్ట్ గ్లిమ్స్ ఏదైతే రిలీజ్ చేశారో అది ఇప్పటికీ చాలా మందికి గుర్తుండొచ్చు. ఇది అమ్మాయిలంతా ఇంతే బ్రదరు, అన్ని అలవాట్లు ఉన్నోని ప్రేమిస్తారు, ఏమీ అలవాట్లు లేనని పెళ్లి చేసుకుంటారు. అది ఎందుకో సడన్గా స్ట్రైక్ అవుట్ అయింది. ఇమీడియట్గా మా బ్యాండ్ మేళంలో ఏదైతే ఒక మంచి కోర్ సీక్వెన్స్ ఉంటుందో ఆ సీక్వెన్స్ని అలా కట్ చేయించారు. అది కట్ చేయించి సార్ ఇప్పుడు నెక్స్ట్ బాబీ సార్ దానికి రైటింగ్స్లో ఉన్నారు కాబట్టి వెళ్ళాను అనమాట కలవడానికి. సో వెళ్ళి ఆ రోజు ఆ వీడియో వస్తే అది పెట్టి చూపించారు అంతే. దెన్ బాబీ అన్న ఇస్ లైక్ సార్ అసలు మీరు ఏం పెట్టద్దు, ఇంత మంచి ఇది ఉన్నప్పుడు ఇదే మీరు రిలీజ్ చేయండి అని అన్నారు. ఆయన రిపీటెడ్లీ చూశారు. ఆ రిపీటెడ్లీ చూసి నాకు ఒకరోజు ఫోన్ చేసి, అంటే అది ఎప్పుడైతే కోనగారితో ఉన్నప్పుడు ఫోన్ చేసి నాతో మాట్లాడారు. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ రోషన్, అద్దరికొట్టావు. అంటే ప్రతి ఒక్క అంటే యాజ్ అన్ యాక్టర్గా ఎలా ఉంటుందంటే అండి, మనం ఏదో ఆ ఫీలింగ్ తెలియకుండా కెమెరాలో తెలియడానికి ఎన్నో ప్రెప్ చేసుకొని ఆ లిప్ ఇది కానీ ఐస్లో బ్లింక్ చేయకుండా ఐస్లో టీయర్స్ అలా ఉంచడం కానీ ఇన్ని చేస్తాం కదా, దాన్ని ఎవరన్నా ఎప్పుడన్నా రికగ్నైజ్ చేసినప్పుడు అది ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. సో అది కంటిన్యూస్గా ఏవైతే నేను చేసినవన్నీ ఆయన వరుసగా లైన్లో చెప్తూ ఉంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓ మనం చేసిన దానికి జస్టిఫికేషన్ వచ్చింది అని. ఆ రోజు స్టేజ్ ఎక్కి ఆ మాట అనడం చాలా బాగా అనిపించింది. అండ్ ఒక మంచి బాధ్యత కూడా పెరిగింది, ఇంకా బాగా చేయాలేమో అని. అండ్ శ్రీదేవి మీది ఒక వీడియో చూశాను, మీరు బ్లాక్ డ్రెస్ వేసుకొని బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని ఎయిర్పోర్ట్లోనూ సంథింగ్ ఎక్కడ నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. అది బాగా వైరల్ అయింది. బట్ దాంట్లో మిమ్మల్ని చాలా మంది లవ్ చేశారు, బ్యూటిఫుల్ కామెంట్స్ పెట్టారు. కొంతమంది మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. లవ్ని ఎలా తీసుకుంటారు,
హేట్ని ఎలా తీసుకుంటారు? నేను అసలు కామెంట్స్ చూడలేదండి. బట్ వీడియో అయితే బాగా వైరల్ అయింది. యాక్చువల్లీ అసలు నేను బుర్ర పని చేయలేదేమో తెలీదు. బట్ నేను బయటకు వచ్చి ఎయిర్‌పోడ్స్ ఉన్న ఫోన్ తీసి అదసలు వాళ్ళు రికార్డ్ చేసారా? ఏం చేస్తున్నారో అసలు నాకేం అర్థం కాలేదు. చాలా అంటే కొత్త వస్తున్నాను నేను చూసా. ఓకే. చూసాను. ఎళ్ళాను. నేను ఇలా తీసి ఇది చేసుకుంటుంది కూడా వీడియో తీశారని నాకు తెలీదసలు. సో అంటే కామెంట్స్ అనేది ఆబ్వియస్లీ వస్తాయి. బట్ నేను పట్టించుకోనండి అస్సలు. అంటే యాక్చువల్‌గా ఒక స్టార్ హీరోయిన్‌కి రావాల్సిన క్రేజ్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇట్లాంటివన్నీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. అవును. సో ప్లస్ ఉంటది, మైనస్ ఉంటది. సో దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నారా? ఫస్ట్‌లీ నేను ఎంత అయితే లవ్‌ని తీసుకుంటానో, ఆ కామెంట్స్ కూడా నేను అసల అంటే పట్టించుకోను. ఓకే. వాళ్ళేమైనా ఓకే. అది సెన్సిబుల్ అనిపిస్తే మా మట్టుకు లేదా అసలు పట్టించుకోనండి. అండ్ మీ ఇద్దరి గురించి మీ మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. రోషన్‌లో మీకు నచ్చే గుడ్ క్వాలిటీ ఒకటి చెప్పండి. బ్యాడ్ క్వాలిటీ ఒకటి చెప్పండి. ఎప్పుడూ ఏడిపిస్తాడండి. నాకది అస్సలు నచ్చదు. అది బ్యాడ్ క్వాలిటీ. గుడ్ క్వాలిటీ ఏంటంటే ఏం చెప్పాలి? ఏం చెప్పాలని ఆలోచిస్తుంది. అంటే చాలా బ్యాడ్ ఉన్నాయి. క్వాలిటీ ఏమో చాలా ఫాస్ట్‌గా చెప్పేసింది. గుడ్ క్వాలిటీ అని కాదు గానీ, నాకు ఎప్పుడైనా గానీ వీడు ఎలా అంటే అసలు ఏమని చెప్తా అంటే నేనైనా గానీ నార్మల్‌గా నాకు 100 ఆలోచనలు తిరుగుతాయి. బట్ ఈ అబ్బాయి అసలు అలా కాదు. అసలు ఎంత కాన్స్టెంట్ ఉంటాడంటే సినిమా మీద నాకది చాలా ఇష్టం. అంటే ఆ సినిమాలో మీరు ఇంక పిచ్చోడయిపోయినట్లా ఉంటాడు. సో, అది నాకు చాలా ఇష్టం. అంటే అన్నీ పట్టించుకోడు అసలు. అంటే అన్నీ హార్ట్‌కి తీసుకోడు. సో, సినిమా అది ఇష్టం నాకు. సో, చాలా ప్యాషన్ టువర్డ్స్ ప్యాషన్ చాలా పర్టిక్యులర్‌గా ఉంటాడు. సో, అది చాలా ఇష్టం నాకు. థ్యాంక్స్. రోషన్ నీటన్నా. బేసిక్‌గా 365 డేస్ అన్ని మూడ్ స్వింగ్సే ఉంటాయి బేసిక్‌గా. అంటే ప్రతి ఒక్క మినిట్ మూడ్ స్వింగ్స్‌లోనే ఉంటది. ఇన్సిడెంట్ అలా ఇప్పుడే నవ్వుతది, ఇప్పుడే ఏడుస్తది, ఇప్పుడే కోపడుతది. అది అంటే ఇప్పుడు ఇన్ని డేస్ నేను ట్రావెల్ చేసినా తన యాక్చువల్ క్యారెక్టర్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. అదో బ్యాడ్ థింగ్ అనొచ్చో ఏంటో తెలీదు. ఒక గుడ్ థింగ్ ఏంటంటే తనతో ఉన్నప్పుడల్లా వెరీ పాజిటివ్‌గా ఉంటదండి. ఇంకా లైక్ వెరీ పాజిటివ్. ఆ వైబ్స్, ఆ ఆరా అంతా మన చుట్టూనే ఉన్న ఫీలింగ్ వస్తది. ఎప్పుడు అలా నవ్వుతూ తింగరగా చేస్తుంటది కాబట్టి ఇంకేడిపియడం అలా నవ్వొస్తుంటది. అది బ్యాడ్ థింగ్ అంది కాబట్టి అలా తింగరగా ఉంటే నాకు ఏం చేయాలో అర్థం కాదు కదా! సో యాహ్! అండ్ 'బ్యాండ్ మేళం' మూవీ ఫస్ట్ మనం అందరూ అనుకున్నది ఏంటంటే మార్చి 13థ్ రిలీజ్ అవుద్ది అని చెప్పేసి. ఇప్పుడు డేట్ పోస్ట్‌పోన్ అయింది. భయంగా ఉందా? ఏం ఆలోచిస్తున్నారు డేట్ పోస్ట్‌పోన్ అవ్వడం? మా మైండ్ ఇంకా ప్రాసెసింగ్‌లో ఉందండి. అంటే రేపేం మారుతదో కూడా తెలీదు. సో, మేమేం ఫిక్స్డ్‌గా లేము. బట్ 26థ్ ఇస్ ఫిక్స్డ్. బట్ మీ ఇద్దరికి అంటే మీరు చెప్పిందే ఇద్దరికి పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ఇష్టం కదా? పవన్ కళ్యాణ్ సినిమా వల్ల మీ సినిమా పోస్ట్‌పోన్ అయిందా? అది కూడా ఒక రీజన్. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ 19th వస్తుంది వస్తుంది. కాబట్టి. అది నాకు తెలిసి నిన్ననే జరిగినట్లున్నట్టు డేట్ షిఫ్ట్. అవును. బట్ ఈ డేట్స్ గురించి ఒకటే అండి. మీ ఫస్ట్ 13 అని అనుకున్నాం కదా! సో, సడన్‌లీ అది ఎందుకు షిఫ్ట్ అవుతుంది? దేనికి రీజన్ అసలు ఐడియా లేదు బేసిక్‌గా. బట్ కోన గారు కాల్ చేసి ఇప్పుడు మనం వెరీ రెండరింగ్‌లో ఉంది కదా! బట్ అది మాకు కూడా ఎగ్జాక్ట్ క్లారిటీ మాకు లేదు. ఒకవేళ ఫిక్స్ అవుతే అది కాల్ చేసి కోన గారు చెప్పారు. ఇండియా చెప్పిన దాన్ని ఒరిజినల్ డేట్ బట్టి మార్చ్ మార్చ్ 26. 26థ్. యాహ్! అంటే డేట్ మీకు మంచి డేటే అనిపిస్తుందా? అంటే మాదేం లేదంటారా? అంటే ఏది జరిగినా మన మంచికే. సో, మేము ఆ రాముడి వారి ఆశీస్సులతో అండ్ మామూలమ్మ తల్లిని అడిగారు యాక్చువల్లీ. కరెక్ట్. వెరీ ట్రూ. మీరే డేట్ ఫిక్స్ చేయండి అని చెప్పి. ఎందుకంటే మొన్న రాజమహేంద్రవరం మొత్తం అవన్నీ తిరుగుతున్నప్పుడు భీమవరం కూడా వెళ్ళాం. భీమవరం వెళ్ళినప్పుడు మావులమ్మ తల్లి గుడి చాలా ఫేమస్ భీమవరంలో. సో, అక్కడ మేము దండం పెట్టుకుంటూ కొనగారు అడిగారంట, అమ్మ మీరే ఏదో ఒక డేట్ ఫిక్స్ చేయండి. ఇది ఏ డేట్ లో ఉండాలో అర్థం కావట్లేదు. మీరే ఒక డేట్ ఫిక్స్ చేయండి అని అన్నారు. సో, ఆ అమ్మ
రాముల వారి కళ్యాణం రోజు రమ్మన్నట్లున్నారు. అందుకే మేము March 26th వస్తున్నాం. సూపర్. అండ్ మీ ఇద్దరికి ఒక సీరియస్ క్వశ్చన్. ఇందులో మీ తప్పు ఉందో లేదో నాకు తెలియదు. బట్ కొంత వివాదం అయితే అయింది ఇది. దీనిపైన మీరు క్లారిటీ ఇవ్వాలి. కోర్టు మూవీలో 'ప్రేమలో' అనే సాంగ్ ఉంది. దాన్ని కొరియోగ్రఫీ చేసింది ఎవరు గుర్తుందా మీకు? ఈశ్వర్ గారు. మ్మ్. ఈశ్వర్. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సాంగ్ చాలా సూపర్ హిట్ అయింది. ఈవెన్ హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆ సాంగ్ ప్లే చేసే వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అంత పెద్ద సక్సెస్ అయింది. వాళ్ళిద్దరికీ మంచి పేరు వచ్చింది. మూవీకి మంచి పేరు వచ్చింది. బట్ ఎవ్వరు కూడా ఎక్కడా కూడా ఏ స్టేజ్ మీద కూడా నా పేరు చెప్పలేదు అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. లేదు ప్రీ రిలీజ్లో కానీ లేదా ఇది మేము చేసినప్పుడు కానీ ఆయన ప్రతి ఈవెంట్లోనే ఉన్నారు. లైక్ నాకు కూడా వచ్చిన రీల్. బట్ క్వశ్చన్ అడిగింది ఎవరో క్వశ్చన్ అడిగింది ఐడియా లేదు. బట్ మీరు అడిగిన దానికి నేను చెప్పేది ఏమంటున్నానంటే సీజర్ ఆ ఫిలిం ఇట్ సెల్ఫ్ అందరికీ చాలా స్పెషల్. అందరం కొత్త వాళ్ళం, అందరికీ కొత్త కొత్త ఎక్స్పీరియన్స్. నాకు ఇప్పటికీ ఒకసారి స్టేజ్ ఎక్కినా, నేను ఎన్నిసార్లు ఎక్కినా చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఎలా ఆ ఆరా ఎలా ఉంటుందో తెలుసు కదా సార్. ఒక మంచి బ్లాక్ బస్టర్ అయిన సినిమాకి ఉండే ఆరా. సో ఆ ఫీలింగ్లో, ఆ ఎగ్జైట్మెంట్లో నాకు తెలిసి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాను, వేరే వేరే జరిగిన ఈవెంట్స్లో కూడా మాట్లాడాను. ఐ గెస్ ఆయన అది చూడడం మిస్ అయ్యి ఉండొచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ ఈవెంట్స్లో ఆబ్వియస్లీ మాకు మైక్స్ ఇచ్చి దాని గురించి మాట్లాడమని, అంటే ఓవరాల్ క్రూ గురించి ఉండదు కాబట్టి నాకు తెలిసి నేను ఆయన గురించి ఆబ్వియస్లీ మాట్లాడాను. అండ్ యునో నా నెక్స్ట్ సినిమాలో కూడా ఆయన సింగిల్ కట్ చేస్తున్నారు. సో ఇక్కడ నాకు తెలిసి ఆయన ఫీల్ అయ్యారంటే నేను చాలా ఫీల్ అవుతున్నాను అదేంటి అని. బట్ నేను అడిగిన క్వశ్చన్ అయితే మీ దాకా వచ్చిందా? మా దాకా అంటే రీల్స్లో అయితే చూసాం. రీల్స్ నాకు అయితే వచ్చింది ఒకటి. తెలియదు. అండ్ నాని గారి గురించి చెప్పండి. ఎందుకంటే చాలా మందికి తెలుసుకోవాలంటది. ఇప్పుడు ఆయన ఇది వరకు ఒక మాట అన్నారు, దూరం నుంచి చూసేవారికి నేను కట్టేది చిన్న పేర్చి ఇటుకలు మట్టుకే కనిపిస్తాయి, దూరం ఏదో ఒక రోజు పెద్ద కోట వద్ద గోడ వద్ద చెప్పారు. సినిమా తప్పించి ఆయనకి వేరే ప్రపంచమే తెలియదు. సో అసలు నాని గారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మీరు చాలా దగ్గర నుంచి చూసారు కాబట్టి, ఆయన సినిమాని ఎలా లవ్ చేస్తాడు, మనుషులతో ఎలా ఉంటాడు, నాని గారి గురించి మీ మాటల్లో చెప్పండి ఏం చెప్తారు? నేను ఇంతకుముందు అన్నయ్యని అడ్మైర్ చేస్తూ ఉండేవాడినండి, ఆయన సినిమాలు కానీ, ఆయన చూసింగ్, ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ. బట్ ఎప్పుడైతే నా కోట్ తగిలి నేను ఎప్పుడైతే వాల్ పోస్ట్ ఆఫీస్లో తిరగడం స్టార్ట్ చేశానో, ఎప్పుడైతే నేను నాని అన్న గోడలో ఒక చిన్న పక్కన ఒక ఇటుక అయ్యానో, అంటే అతన్ని దగ్గరగా చూసే అవకాశం వచ్చిందో, ఇంకా సినిమా పిచ్చోడే అండి ఆయన. ఇంకా ఆయనకు అది తప్పితే ఇంకే ప్రపంచమే ఉండదు. యూనో ఆయన ఇప్పుడు మొన్న మీరు శ్రీకాంత్ తోటేలా అన్న క్యాప్షన్ అయినా చదువుంటే, అన్న మీరు జడలు వేసుకోవాలి, ఓకే శ్రీకాంత్ నీ ఇష్టం అన్నాడు. అన్న ఇంకేదో చేయాలి అన్న మీ ఇష్టం. అలాగే ఉండేది సార్. మీకు తెలుసా కోర్టు చేసే టైంలో కూడా కోర్టు కథ అంతా వినంగానే పైకి లేసి వెల్కమ్ టు వాల్ పోస్ట్ అని జగదీష్ అన్నకు చెప్పారు. అండ్ ఎవరైతే ఉంటారో పిలిచి ఈ సినిమాకి ఏం కావాలో మొత్తం అడిగింది ఇలా ఇచ్చండి అని అన్నారు. కోర్టులో అసలు ఎటువంటి, అంటే ఇప్పుడు అసలు దేనికి వెనకాడకుండా ఆ సినిమాని అలా చేశారు. అంతే, సినిమా పిచ్చోళ్ళే చేస్తారు సార్ అలాంటివి. అంటే అతనిలో ఉన్న హానెస్టీ, ఆ సినిమా మీద ఉన్న ఒక పిచ్చి, ఆ ప్రేమ అనేది ఇట్స్ వెరీ నైస్. మీరు చెప్పండి నాని గారి గురించి. అయ్యో అంటే ఫస్ట్ నేను ఎప్పుడు అంటే నేను అక్కడ పూజలో కలిసాను ఆయన ఫస్ట్ టైం. సో ఆ తర్వాత ఎప్పుడైతే నేను డబ్బింగ్ స్టూడియోలో ఆయన కొంచెం సినిమా చూసి ఆయన లోపల ఉన్నాను, నేను డబ్బింగ్కి వెళ్తున్నాను సారథి స్టూడియోస్లో. సో ఆయన బయటకు వచ్చి హగ్ ఇచ్చి అద్దరు కొట్టేసరి మీ ఇద్దరు అసలు వేరే అసలు అంటే ఆయన అంత ఫస్ట్ టైం నా లైఫ్లో ఆయన నుంచి నేను వింటాం. సో అది ఒకటి. అండ్ ఆల్సో మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హిట్ చూడొద్దని చెప్పారంటే అంత అసలు సినిమాని ఎలా జడ్జ్ చేస్తాడు, ఎలా నమ్ముతారు అనేది అసలు అర్థం కాదన్న. ఎందుకంటే వితౌట్ ఈ డబ్బింగ్ అయిందేమో, ఇంకా ఓవరాల్ మిక్సింగ్ అవ్వలేదు. రఫ్ కట్ 3.5 hours సినిమా చూసి ఆయనకు ఆ జడ్జ్మెంట్ ఎలా వస్తుందని నాకు ఇప్పుడు అర్థం కాదు.
ఆయన అంతే ఆ రోజు స్టేజ్ మీద భయపడ్డారా ఆయన ఆ మాట అనగానే? అసలు Honestly, మేం బాగా సర్ప్రైజ్ లేకపోతే నా నాని అన్నే కాదు, నాని అన్న చుట్టుపక్కల వాళ్ళందరూ మెయిన్ తెలీదు వాళ్ళు అసలు, తెలియదు, ఎవరికీ అంత తెలీదు. భయపడ్డారు. ఆ. ఏంటి సార్ అంత పెద్ద మాట అనేసారంటే ఆయనకున్న నమ్మకం. Yeah. అది ఎలా వచ్చిందన్న నాకు అర్థం కాదు. యాక్చువల్ గా నేను శైలేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను. Okay. సినిమా రిలీజ్ అయిన హిట్ 3 రిలీజ్ అయిన ఫస్ట్ రోజే ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన అన్నారు, భయం ఏందండి కాళ్ళు చేతులు వణిగిపోయినాయి. సో ఆ స్టేట్మెంట్ చెప్పినప్పుడే అర్థమైంది ఆయన ఎంత అంటే ఆ సినిమాని ఎంత నమ్మి చెప్పారో, అంత లవ్ టువర్డ్స్ కోట్ అనేది అప్పుడు అర్థమైంది నాకు. ప్యారడైజ్ ఎలా ఉండబోతుంది? అంటే బియాండ్ లిమిట్స్ అనుకోవచ్చు. ఇప్పటివరకు చూసిన నాని అన్న వేరు, ఇప్పుడు చూసే నాని అన్న వేరు అయి ఉంటుంది. అంటే రోషన్, ఈ క్వశ్చన్ నీకు. మామూలుగా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోలందరూ కూడా ఒక మాస్ ఫాలోయింగ్ కోసం ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు, మాస్ ఫాలోయింగ్. అలాంటి మాస్ ఫాలోయింగ్ హీరోలకు ఇచ్చే ఒకే ఒక డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన డైరెక్షన్ లవ్ చేయాలని ఉందా? డెఫినెట్లీ సార్. ఆయన సినిమాలు ఏది ఇష్టం నీకు? పోకిరి. ఓకే. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే నాకు సినిమా బట్టి ఉంటుంది సార్. అంటే అంటే యాజ్ అన్ యాక్టర్ అడ్మైర్, అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాను కదా. అలా ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్క పిన్ పాయింట్స్ నేర్చుకుంటూ ఉంటాను. సో యా. శ్రీదేవి గారు, మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. హీరోయిన్? శృతి హాసన్ అంటే చాలా ఇష్టం నాకు. యాక్చువల్ గా చాలా మంది మిమ్మల్ని ఏమంటారంటే జూనియర్ సౌందర్య అంటున్నారు. అయ్యో, ఎందుకంటే ఆ లుక్ గానీ, లేదంటే ఆ తెలుగు మాట్లాడే విధానం గానీ, మన తెలుగు అమ్మాయి. సో చాలా పెద్ద బాధ్యత మీ పైన పడిపోయింది. అవునండి. ఫైనల్ గా ఇది లాస్ట్ క్వశ్చన్, బట్ కాస్త సీరియస్ క్వశ్చన్. మీరిద్దరు క్లారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్, మీరిద్దరు ఫీల్ అవ్వకుండా సమాధానం చెప్పాల్సిన క్వశ్చన్. ఆన్ స్క్రీన్ లో, ఆఫ్ స్క్రీన్ లో మీ ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, క్లోజ్నెస్ ఇవన్నీ చూసి మీ ఇద్దరు అంటే చాలా చిన్న వయసు, ఒక స్వచ్ఛమైన స్నేహం ఉండొచ్చు, బట్ బయట చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. వీళ్ళిద్దరు నిజంగా ప్రేమలో ఉన్నారా? సోషల్ మీడియా చాలా మంది చాలా కామెంట్లు పెడుతుంటారు. వాళ్ళందరూ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. ట్రూ. సో ఆ మాటలకి మీ సమాధానం ఏంటి? కోర్ట్ ముందు ఒక 2 years ముందు నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్ అండి. అండ్ ఎప్పుడైతే కోర్ట్ సినిమా స్టార్ట్ అయిందో అప్పుడు మేము ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాం. అండ్ మేము ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. అండ్ మీరు కొన్నిసార్లు తెర మీద చూసేటప్పుడు మీకు నాకు చాలా మెసేజ్ కానీ అలా చూసాను నేను కూడా. బట్ వి క్రాక్ ఫర్ అంటే మేము చూసుకొని నవ్వుతాం. కొంచెం ఫ్రమ్ నోవేర్ ఏదో జోక్ వేసుకుంటాం మేము. ఆ జోక్ లో మేము నవ్వుకుంటాం. అది వాళ్ళు చూడండి ప్రేమలో ఉన్న శ్రీదేవి అయ్యో. సో మేము చూసుకొని మాకు నవ్వొస్తూ ఉంటది. బట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, అంతకు మించి ఏం లేదు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే బ్యాండ్ మేళ మూవీ కోనా గారు పర్సనల్ గా నాకు బాగా క్లోజ్. సో అండ్ అలాగే మీ ఇద్దరు కెరీర్ చాలా గొప్పగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీటన్నిటికీ బ్యాండ్ మేళ ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్. ఈసారి డేట్ ఫిక్స్ March 26th. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.